నమస్తే అన్న. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం అన్న. నా పేరు కాగిత మోషే, మాది కర్లపాలెం మండలం నర్రవారిపాలెం పంచాయతీ అన్న. నేను ఈ సంవత్సరం కౌలుకి ఎకరం 20 సెంట్లు పొలం వేసానన్న. కౌలుకి వేస్తే పంట మాత్రం మీరు వచ్చిన దగ్గర నుంచి నీళ్లు సకాలంలో రావటం వల్ల విపరీతంగా మంచి దిగుబడి వస్తా ఉందన్న. ఈ సంవత్సరం కూడా డిసెంబర్ నెలలో మంచి దిగుబడి వచ్చింది. అంత సంతోషంగా ఉన్నాం, బాగా పండింది అని. అయితే తుఫాన్ అని చెప్పారన్న. తుఫాన్ అని చెప్పిన తర్వాత కొంచెం కంగారు పడ్డాం. ఎందుకంటే కౌలు వాళ్ళ మీద పండినా పండకపోయినా అది ఎలా ఉన్నా సరే కౌలు ఖచ్చితంగా కట్టాల్సిందే. వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. ఏం చేయాలన్న ఉద్దేశంతో మేమైతే బాధపడ్డామన్న. మా కుటుంబం అంతా బాధపడితే కలెక్టర్ గారు ఈ జేసీబీలు పెట్టారన్న. ముందుగా ఈ పంట కాలువల్లో, మురుగు కాలువల్లో ఎక్కడన్నా పూడుకుందని. తర్వాత మా రఘుపతి గారు మా ఊర్లోకి వచ్చి, ఎందుకంటే మాది సముద్ర తీర గ్రామం అన్న, అక్కడికి పైనుంచి నీళ్ళన్నీ కూడా మా ఊరే వస్తే ఈ నీళ్లు పోతాయో లేదని, మా ఊరంటే ఎమ్మెల్యే గారికి, మా రఘుపతి గారికి ఎక్కువ ప్రేమ, కింద ఉంటాము అని మా ఊరే వచ్చి ఆయన జేసీబీలు అవి తీసుకొచ్చి మళ్ళా పూడికంతా తీపిచ్చారన్న. తీపిచ్చేసి నీళ్లు పోవటానికి, త్వరగా పోవటానికి ఎక్కువగా సాయం చేశారు. తుఫాను మొదలైందన్న. మొదలైన తర్వాత ఇక మేము పంట అయితే చేతికి దక్కదో, పూర్తిగా పడిపోయి ఇక పాడైపోయిద్దని అనుకున్నామన్న. అనుకుంటాం వల్ల మీరు ఇచ్చినటువంటి ఆ సూచనలు, సలహాలు, ఆ కాలువలు ముందుగా తవ్వియటం వల్ల నీళ్ళంతా తొందరగా సముద్రంలోకి వెళ్ళిపోయిందన్న. పంట అయితే అనుకున్న దానికంటే ఎక్కువగా నీళ్ళు వచ్చినా కూడా బాగా తడిసిపోయినాయి. ధాన్యం తడిసిపోయింది. జనాన్ని తీసుకెళ్లి చర్చిలో పెట్టారన్న, మా ఊర్లో చర్చిలోనే. అక్కడ కూడా అంతకు ముందు అయితే ఏం చేశాడు, తుఫానుకు తీసుకెళ్తే పట్టించుకునే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అక్కడికి తీసుకెళ్తే మంచి భోజనం, వర్షంలో కూడా అధికారులు వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి కూడా మా దగ్గరికే వచ్చి ఎప్పటికప్పుడు తిరుగుతా, మా ద్రౌపది గారు కూడా కారు వేసుకుని ఆ తుఫాన్లో తిరుగుతా ఎక్కడెక్కడ జనాలను పెట్టారని చూసుకుంటా మా ఊరు కూడా వచ్చారన్న. ఆయన వచ్చి మంచి భోజనం వాళ్ళకి పెట్టి ఆ తుఫాన్ షెల్టర్లో వాళ్ళని చూశారన్న. చూసిన తర్వాత కుప్పేసాము. అంతా ఎండిపోయేదానికి 10 రోజుల దాకా పట్టిందన్న. ఈ తడిసిన దాన్ని మొత్తం ఆ పనులన్నీ ఎండిపోయి కుప్పేసిన తర్వాత ఈ వ్యవసాయ సహాయకులు శివప్రసాద్, లివింగ్స్టన్ అని ఉంటారన్న. ఆ ఏవో గారికి ఫోన్ చేసాం, సుమంత్ గారికి అని. ఆయనకి ఫోన్ చేస్తే వాళ్ళిద్దరిని పంపించాడు. పంపిస్తే వాళ్ళు వచ్చి ఏ మిల్లుకు తోలాలో కాగితం రాసి ఇచ్చారన్న ధాన్యాన్ని. ఆ మిల్లుకి తోలితే వాళ్ళు ఏమన్నారంటే, ఒడ్లు బాగా తడిసిపోయినాయి, దిగుబడి అయితే మేము అనుకున్నంతగా రాలేదన్న, తడిసిపోయి మొలకెత్తే టైం వచ్చేసింది. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఉప్పు నీళ్లు ఏదైనా కొట్టమన్నారు. అవి కూడా కొట్టామన్నా మొలకెత్తకుండా. మిల్లుకు తోలిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే 21 రోజుల్లో మీకు డబ్బులు పడతాయి అన్నారన్న. నాకైతే 13 రోజుల్లోనే డబ్బులు అకౌంట్కి పడ్డాయి అన్న. చాలా సంతోషం వేసింది. ఆ టైంలో డబ్బులు అకౌంట్కి అంత తొందరగా పట్టడం. అలాగే ఆ డబ్బులు పడ్డాయి. పైగా మిల్లుకి ఒడ్డు తోలేటప్పుడు గోతాలకి ఉచితంగా ఇచ్చారు. బాడుగు, ట్రాక్టర్ బాడుగు కూడా ఇచ్చారన్న. మాకే ఉచితంగా బాడుగు కూడా ఇచ్చారన్న. దానికి కూడా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామన్న. రైతుల గురించి ఇంత బాగా ఆలోచించిన ముఖ్యమంత్రిని మేము గతంలో ఎప్పుడు చూడలేదన్న. మా పెద్దమ్మాయి పుట్టిన దగ్గర నుంచి నేను వ్యవసాయం చేస్తున్నానన్న, 15 సంవత్సరాల నుంచి. ఎప్పుడు కూడా నేను ఇంత రైతుల గురించి ఇంత బాగా ఆలోచించిన రాజశేఖర రెడ్డి గారు ఆలోచించారు. దాని తర్వాత మీరు ఇంకా కౌలు రైతులు కూడా ఎలాగైతే బాధలు పడుతున్నారు అవన్నీ ఎదుర్కొని మీరు చూసి మీరే చేశారన్న. నేను ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చానన్న. నేను రైతు భరోసా నాకు 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 13,500 వచ్చిందన్న. కౌలు రైతులకు కూడా రైతు భరోసాని వర్తింపజేసినటువంటి ముఖ్యమంత్రి మీరన్నా. ఇంకంతకంటే ఎవరు కూడా అంతకు ముందు చేయలేదన్నా. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి, కౌలు రైతులు చేసుకునేటువంటి వారికి మీరు మా బాధలు, మా ఎస్సీఏ మీరు, మా బీసీ, మా మైనార్టీ మీరు, మా పక్షా నుండి మీరు ఇంత బాగా ఆలోచించి కౌలు రైతులకు కూడా ఈ విధంగా సహాయం చేస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా మా కౌలు రైతులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అన్న. ఇది కూడా 3 సార్లుగా ఇవ్వటం మాకు ఉపయోగపడతా ఉందన్న. విత్తనాలు కొనుక్కోవడానికి, తర్వాత పురుగు మందులు కొట్టుకోవడానికి, పంట కోత కోసే టైంలో 3 సార్లుగా ఇవ్వటం కూడా చాలా బాగుందన్న. ఆలోచన కూడా చాలా బాగుందన్న. అలాగే మీరు పెట్టినటువంటి ఆ తుఫాను నష్టంలో మీరు చూపినటువంటి చొరవ అన్న రైతుల పట్ల, మా మండలమే వచ్చారు, మా జిల్లాకు వచ్చారు, బాపట్ల జిల్లాకి, మా మండలం, మా కర్లపాలెం వచ్చారన్న. మీరు చూశారు, పచ్చిమిర్చి చూశారు, వేరుశెనగ చూశారు, వరి కూడా మీరు వచ్చినప్పుడు కూడా నీళ్ళల్లోనే ఉందన్న. మీరు చూసి మీరు వస్తున్నారంటే ఖచ్చితంగా రైతులకి మేలు జరిగిద్దన్న నమ్మకం అయితే ఉంది. మీ దృష్టికి వెళ్తే
పంట నష్టం వచ్చింది అనుకున్నాం. అంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే చెక్కులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఈ పంట నష్టం రాసుకునే వాళ్ళు, అందరికి రాసేవాళ్ళు కాదు. పేరుకు 4-5 రైతులు రాసేవాళ్ళు, వాళ్ళ ఇళ్లలో వాళ్ళందరికీ రాసుకుని గత ప్రభుత్వంలో వాళ్ళే తీసుకునేవాళ్ళు. ఈ చెక్కులు మార్చుకోవడానికి తీసుకెళ్ళినప్పుడన్నా బ్యాంకులకి బ్యాంకుల వాళ్ళు కూడా చిన్న చూపు చూసేవాళ్ళు. వీళ్ళేదో వరద బాధితులు వచ్చినట్టు వచ్చేవాళ్ళు, వీళ్ళేదో ఉచితంగా తీసుకుంటున్నాం మేము నష్టపోకుండా అన్నట్టు చూసేవాళ్ళు అన్న. కానీ ఇప్పుడు మీరన్నా నేరుగా మా ఖాతాల్లోకి, మేము బ్యాంకుల చుట్టూ తిరగకుండా మా ఖాతాల్లోకి మీరు డబ్బులు వేయటం అనేది ఇది గొప్ప ఆలోచన అన్న. ఎంతోగా మీరు గ్రామ స్థాయిలో సమస్యలు గుర్తెరిగితేనే మీకు ఇలాంటి ఆలోచనలు వస్తాయన్న. మా అకౌంట్కి మీరు డబ్బులు వేయటం వల్ల మేము బ్యాంక్ అన్న మేము వెళ్ళి చూసుకోవచ్చు, మాకు బాడుగు మిలుగుతుంది. అలాగే మేము ప్రయాణం కూడా మేము చేయాల్సిన పని లేకుండా మా సచివాలయం మా గ్రామంలో ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి అన్న. ఆ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు ఆ సిబ్బంది పనితీరు కూడా అద్భుతంగా ఉందన్న. ఏ టైంలో ఫోన్ చేసినా మా పొలంలో ఇదేదో కొత్త తెగుల్లాగా ఉంది రండి అంటే వాళ్ళే వచ్చి చూసి మా ఏవో సుమంత్ గారితో మాట్లాడి దీనికి ఏ మందు కొట్టాలని రాసి మా సచివాలయంలోనే మందులు కూడా తెచ్చుకోవడానికి అంత గొప్ప వ్యవస్థని రైతుల పాలిట మీరు ఆలోచించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానన్న. అలాగే ఆరోగ్యశ్రీ పథకం అన్న, దాంట్లో నేను కిడ్నీలో రాళ్ళు ఉంటే ఆపరేషన్ చేయించుకున్నానన్నా. 45,000 రూపాయలు గుంటూరు మణిపాల్ హాస్పిటల్లో ఉచితంగా చేశారన్న. అలాగే నేను వచ్చేటప్పుడు ఛార్జీలు ఇచ్చారు, అక్కడ భోజనం కూడా పెట్టారు. మళ్ళీ ఒక నెల రోజులు నేను ఏ పని చేయకూడదని 4,500 రూపాయలు నా అకౌంట్లో వేశారన్న. అలాంటి అంటే అంతకుముందు కూడా ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు, దాని తర్వాత నిర్వీర్యం చేసేసారన్న దాన్ని. మీరు వచ్చే దానికి ప్రాణం పోసి బతికిచ్చారన్న. ఇప్పుడు 25 లక్షల వరకు అంటే ధైర్యంగా బతకొచ్చు, ధైర్యంగా ఏదన్నా సమస్య వస్తే ఆరోగ్య సమస్య అని చెప్పి తట్టుకోవచ్చు అన్న ధైర్యం అయితే మాకుందన్న. నాకు 2 అమ్మాయిలన్నా. మా పెద్ద అమ్మాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుందన్న, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకసారి బాగోపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామన్నా. ఏంటని చెప్తే ఆయన మీ అమ్మాయిని నీళ్ళు ఎక్కువ తాగమను అని చెప్పాడన్న. నీళ్ళు ఎక్కువ తాగమనంటే నీళ్ళు ఎందుకు తాగట్లేదని అడిగితే, నీళ్ళు తాగితే బడిలో ప్రతిసారి బాత్రూమ్కి వెళ్ళడానికి బాత్రూమ్ లేదు నాన్న, అందుకని నేను తాగట్లేదని చెప్పిందన్న. అయితే మీరు నాడు నేడు అనే పథకం తీసుకొచ్చిన తర్వాత బాత్రూములు చాలా శుభ్రంగా ఉంటున్నాయి అన్న. బాత్రూములు కట్టించారు, స్కూల్ బాగు చేశారు, బెంచీలు వచ్చారు, రాసే బోర్డు కూడా నల్లది కాకుండా పచ్చింక్ బోర్డు అన్న, కళ్ళకు మంచిది అని చెప్పారు అన్న. అది టీచర్లు అడిగితే ఎందుకు కలర్ మారిందంటే కళ్ళకు మంచిది అని చెప్పారు. అలాగే మా చిన్నమ్మ 8వ తరగతి చదువుతుందన్న, ట్యాబ్ ఇచ్చారు ఇప్పుడు. ఆ ట్యాబ్ లో అది ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుందన్న. ఆ స్కూల్కే మొన్న సినిమా రచయిత కోన వెంకట్ గారు ఆ బడికేనన్న వచ్చింది. ట్యాబులు చూసారా ఇచ్చారన్న. ట్యాబుల్లో అది ఇంటర్నెట్ లేకపోయినా మనకి ఏ పాఠం అయితే అర్థం కాలేదో దాంట్లో చూసుకుని చెబితే ఆ పాఠం అందులోనే వచ్చేస్తుందన్న. వీళ్ళు ఏ పాఠం చదువుతున్నారో బడిలో పొంతులు కూడా చూడొచ్చు అంటన్న దాంట్లో, అది కూడా ఆ ట్యాబుల్లో ఉందని చెప్పారన్న. అలాగే పుస్తకాల్లో ఇంగ్లీష్ మీడియం అన్న, ఒక పక్క ఇంగ్లీష్ మీడియం అర్థం కాకపోతే ఇంకో పక్క తెలుగు మీడియం ఉంది. అర్థం కాదు ఎంత బాగా మా పిల్లల గురించి కోడిగుడ్లు పెడుతున్నారన్న. స్కూల్లో మంచి ఆహారం ఇస్తున్నారు, రాగి జావ ఇస్తున్నారు. రాగులు కూడా మేము పండియటానికి ఇంకెక్కువగా కొన్ని అమ్ముడు పోతాయి అని చెప్పి మాకు అర్థమైందన్న. రాగి జావ ఇస్తున్నారు, చిక్కీలు ఇస్తున్నారన్న. అలాగే మంచి ఆహారం పెడుతున్నారన్న. ఇలాంటి స్కూల్స్, బుక్స్, యూనిఫాము, టై, బెల్ట్ అన్ని కూడా అన్న ఉచితంగా ఇచ్చి, కుట్టుకోవడానికి యూనిఫామ్ ఇచ్చారన్న. కుట్టుకూలు డబ్బులు కూడా మా ఆవిడ అకౌంట్లోనే వేశారన్న. దానికి కూడా మీరు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలన్న. అలాగే అన్న మా ఆవిడ మిషన్ కుడుతుందన్న, మాకు తెలియదు ఈ దానికి చేదోడు అనే పథకం వచ్చిద్దని. వాలంటీర్ ఇంటికి వచ్చి మీరు మిషన్ కుట్టుకుంటున్నారు కదా మీకు ఆ పథకం వచ్చిద్దని చెప్పాడన్న. ఆ పథకం వచ్చిద్దని చెప్తే ఆ పథకం ద్వారా ఆయనే అబ్బాయి అప్లై చేసి, మా వాలంటీర్ వెంకటేష్ అని ఉంటాడు, ఆ అబ్బాయి అప్లై చేసి సచివాలయంలో కాగితాలు పెట్టి ప్రతి సంవత్సరం కూడా 10,000 రూపాయలు మిషన్ కుట్టుకునే వాళ్ళకి ఇచ్చారన్న. దాన్ని బట్టి కూడా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానన్న. మా నాన్నగారికి పెన్షన్ వస్తుందన్న. మా అమ్మకి 45 సంవత్సరాలు నిండిని 18,750 రూపాయలు ఇస్తున్నారన్న. అవి కూడా అకౌంట్లోనే వేస్తున్నారు. ఎక్కడ మేము రూపాయి ఎవరికి ఇంతవరకు లంచం ఇవ్వలేదన్న. మీరు వచ్చిన తర్వాత ప్రతి పథకంలో కూడా రాజకీయం అనేటువంటిది ఏది లేకుండా అందరికి ఇస్తున్నారన్న. లబ్ధిదారులు అర్హతే ప్రామాణికంగా తీసుకుని ఇస్తున్నారన్న. ఎక్కడ రాజకీయ పలుకుబడి లేదు. ఒక పథకం ఆపాలన్నా రాజకీయ నాయకులు ఆపలేకపోతున్నారు, ఇవ్వాలన్నా కూడా వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు అన్న. అర్హత ఉంటేనే అవుతుంది, లేకపోతే లేదన్నది. పార్టీలు చూడట్లేదు ఎవరికి. మాకంటే ఎక్కువగా ఈ పార్టీ వాళ్ళకంటే ఎక్కువగా బయట వాళ్ళకే ఎక్కువ వస్తుంది అన్న పథకాలు. వాళ్ళకే బాగా జరుగుతూ ఉన్నాయి. అందరూ సంతోషంగా ఉన్నారు. బాగా అర్హతే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అర్హత ఉంటే ఏ పథకమైనా వస్తుందన్న. మా ఆవిడ డ్వాక్రాలో ఉంటే
డ్వాక్రాది కూడా రుణమాఫీ జరిగిందన్న. మా ఆవిడకి ఒక్కదానికే 40,000 రూపాయలు వచ్చిందన్న. మా గ్రూప్కి 4 లక్షలు వచ్చిందన్న. నాకొక్కడికే ఈ 5 సంవత్సరాల్లో 3,10,000 రూపాయలు నా అకౌంట్లో, నా కుటుంబానికి, మా అమ్మ మా నాన్నగాకే వచ్చిందన్న. చాలా సంతోషంగా ఉన్నామన్న. మీరు మా పిల్లల గురించి మేము ఆలోచించిన దానికంటే ఎక్కువ ఆలోచిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు పేదల పక్షంగా ఉన్నారన్న. మీరు మీ ఆలోచనలన్నీ పేదలకు ఉపయోగం కానీ పెత్తందారులకు ఎవరికి ఉపయోగపడవన్నా. వాళ్ళ ఆలోచనలకు మీరందరూ పేదల పక్షానే మీరుండే ముఖ్యమంత్రి అన్న. మీరుంటేనే చేస్తారు, మీరు మాట అంటేనే చేస్తారన్న. మీరు మాట అంటే ఇక అది జరిగిపోయినట్టేనన్నా. ఇలాంటి ముఖ్యమంత్రిని మేము చూడలేదు, భవిష్యత్తు చూస్తామో కూడా తెలియదన్నా. మీరు మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే. పేదోళ్ళందరూ బాగుపడాలంటే మీరే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఉండాలన్నా. ఇదే మనస్ఫూర్తిగా చెప్తున్నానన్నా. నాది ఒక చిన్న ఒక విన్నపం అన్న. అన్ని నాడు నేడులో హాస్పిటల్ బాగు చేశారన్న. నాడు నేడులో తర్వాత స్కూల్స్ బాగు చేశారు, లైబ్రరీలు బాగు చేశారు, తర్వాత నాడు నేడులు అన్నీ చేశారన్న. మన ప్రభుత్వం ఈసారి వచ్చిన తర్వాత నాడు నేడులో పంట కాలాలు, మురుగు కాలాలు కూడా తీసుకుని మీరు బాగు చేస్తారని ఒక చిన్న విన్నపం. ఎందుకంటే మా బాపట్లలో ఎప్పుడో కోనా ప్రభాకర్ గారి టైంలో తవ్విన కాలువలే ఉండి అన్న. ఇప్పటికి మీరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ చేశారు అని చెప్పని నాడు నేడు పథకాన్ని కింద వాటిని కూడా తీసుకుని బాగు చేస్తారని మీరే ఉండాలన్న ముఖ్యమంత్రిగా. రైతుల బాధలు మీకంటే ఇంకెవరో తెలియదు. వ్యవసాయం చేసే మాకు తెలవని కూడా మీకు తెలుస్తున్నాయి అన్న. మీరే ముఖ్యమంత్రిగా ఉండి వీటన్నిటిని కూడా చేసి పెట్టాలి. మా కుటుంబాలు, పేదలు, దళితులు అందరూ బాగున్నారన్న. మా ఊరోళ్ళందరూ మిమ్మల్ని అడిగారని చెప్పమన్నారన్న. నర్రా మంగమ్మ కానీ, నర్రా నాగేశ్వరరావు కానీ, తర్వాత ఎల్లావులు ఏడుకొండలు కానీ, ఎల్లావులు శ్రీనివాసరావు వీళ్ళందరూ అడిగారని చెప్పమన్నారు. మేము మాట్లాడతానంటే మా దీవెనలు, మా ప్రార్థనలు ఎప్పుడు మీకు ఉంటాయన్నా. మీరు ఇట్లా నవ్వుతా కలకాలం పేదల పక్షపాతిగా ఉండాలని కోరుకుంటున్నాను. అశోక్ బాగుండరు. అశోక్ గమనించలే, అశోక్ స్క్రీన్లో కనపడలా. సరే రంజిత్.